ఆత్మబంధువులందరికీ నమస్కారం. జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, ఈ ఆత్మజ్ఞానం అందరూ తెలుసుకోవాలి. అందరూ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని భగవద్గీతను అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు భగవద్గీతని చదువుకోవడం జరుగుతున్నది. ఈరోజు భగవద్గీతలోని సాంఖ్యయోగంలో 55వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఈ 55వ శ్లోకము శ్రీ భగవంతుడు ఇట్లని, భగవంతుడే స్వయంగా ఈ శ్లోకాన్ని తెలియజేస్తున్నారు. ప్రజాహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యే ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఈ శ్లోకము బ్రహ్మయోగం గురించి తెలియజేశారు. భావం: ఎప్పుడైతే సర్వ ఆశలు మరియు మనోగతములైనవన్నీ ప్రయత్నపూర్వకంగా వదిలి ఆత్మయందే జీవాత్మ తృప్తి పొందుచున్నదో అప్పుడే వానిని స్థితప్రజ్ఞుడని చెప్పవచ్చును. ఇంకా కొంత వివరంగా తెలుసుకుంటే, ముందు శ్లోకంలో అర్జునుడు ప్రశ్నించాడు, వారు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు, ఎలా కూర్చుంటారు అనే ప్రశ్నకి ఈ భగవంతుడు ఇట్లా సమాధానం చెప్తున్నాడు 55వ శ్లోకంలో. వారు ఇక్కడ మనోగతాన్ అనేది ఈ శ్లోకంలో విశేషమైన పదము. అంటే మనసులో లగ్నమైనవి అనగా గతించినవి, మనము మనసులో దాగి ఉన్నవి, గడిచిన విషయములన్నీ అని అర్థము. ఇక్కడ ఇంతకు ముందు చూచినవి, విన్నవి, తిన్నవి, తాకినవి, వాసన చూసినవి విషయములైనవే మనోగతములు, గతించిపోయినవే మనోగతములు. అవేమీ మనసుకు జ్ఞప్తికి రాకుండా పోయి, మరియు భవిష్యత్తును గురించిన ఆశలు జ్ఞప్తికి రాకుండా పోయినప్పుడు, గతించిన విషయాలు మరలా రాబోయే భవిష్యత్తు గురించిన విషయాలు జ్ఞాపకము రాకుండా పోయినప్పుడు, ఆ శరీరములోని జీవాత్మ ఆ శరీరమునందే ఉన్న ఆత్మతో కలిసిపోవును. ఏ విషయాలు మనసుకి జ్ఞాపకం రాకుండా పోయినప్పుడు శరీరంలో ఉన్న జీవాత్మ ఆత్మతో కలిసినప్పుడు అది ఆ శరీరంలోనే ఉన్న ఆత్మతో కలిసిపోవును. అట్లా కలిసిపోయినప్పుడు బ్రహ్మయోగము ఆచరించుటకు మూల కారణమైంది మనసు. ఆ మనస్సు శరీరము లోపలి అవయములకు, బయట అవయములకు మధ్యవర్తి లాంటిది మనస్సు. అందుకే దాన్ని మధ్యవర్తి లాంటిది అంటారు. బయట విషయాలు లోపలికి జారవేస్తుంది, లోపల విషయాలని బయటికి జారవేసేది మనసు. అందుకని మధ్యవర్తి అన్నారు దీన్ని. ఇది స్తంభించినప్పుడే, అంటే ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడే లోపలి బుద్ధి మరియు దానికి సంబంధిత గుణములు పని చేయవు. బయట విషయాల్ని లోపలికి తీసుకురాకుండా మనసు ఉంటే అప్పుడు బుద్ధి పని చేయకుండా ఇక్కడ దానికి సంబంధిత గుణములు కూడా పని చేయవంట మనసు స్తంభించినప్పుడు. అట్లే లోపలి నుండి మనస్సు ద్వారా వచ్చు ఆజ్ఞలు నిలిచిపోవటం వలన బయటి అవయవములు కూడా పని చేయకుండా, పూర్తిగా పని చేయకుండా అయిపోతాయి గుణములు. అట్టి స్థితిని పొందిన వానినే స్థితప్రజ్ఞుడు అంటారు. అలా మనసు యొక్క పని లేకుండా, బుద్ధి యొక్క పని లేకుండా అవయవములన్నీ నిలిచిపోయినప్పుడు మాత్రమే వారినే స్థితప్రజ్ఞులు అంటారంట. ఇక్కడ ఇంకా కొంత వివరంగా తెలుసుకుంటే, ఆ స్థితప్రజ్ఞులు ఎలా ఉంటారు అనే ప్రశ్నకి ముందు వచ్చే శ్లోకంలో ఇంకొంత వివరంగా తెలుసుకుందాం. ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని చదువుకుంటే మీరందరూ కూడా ఆత్మజ్ఞానం తెలుసుకోగలరని కోరుకుంటూ అందరికీ నమస్కారం.